స్పృహ తప్పాడు. రే అభి, నా కూతురికి దక్కని నువ్వు ఇంకెవ్వరికి దక్కకూడదు. నువ్వు ఈ బాత్రూంలోనే పడుండు. అలాగైనా ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది. ఈ రింగ్ నేను ఎలాగైనా మార్చి తీరాలి. ఆంటీ, ఏంటి పూజ? మీరు కూడా రండి. మనిద్దరం కలిసి అసలు ఫోటోసే తీసుకోలేదు. రండి ఆంటీ. ఇదిగో వస్తున్నాను. వెళ్ళక ఫోటోస్ బాగా దిగండి. ఎంగేజ్మెంట్ ఎలాగో ఆగిపోతుంది కదా. ఇప్పుడు దీని ద్వారానే నేను అనుకున్నది సాధించగలను. కానీ ఎలా చేయాలి? ఆ శారీ కంటే ఈ శారీనే నీకు బాగుంది పూజ. చూసారా, కొంతమందికి కొన్ని డ్రెస్సులు మాత్రమే సెట్ అవుతాయి, కానీ మీకు ఏ డ్రెస్ వేసినా అందంగా ఉంటారు. స్మార్ట్ గర్ల్. అత్తని ఎలా బుట్టలో వేసుకోవాలో బాగా నేర్చుకున్నావు. హలో. ఓకే. రే అర్జున్, 1 సెకండ్. అభి ఇంకా రాలేదా? నాన్న, ఒక ఇంపార్టెంట్ క్లయింట్ కాల్, నేను మాట్లాడొస్తాను. సరే. థ్యాంక్ యూ సో మచ్ పూజ. అయ్యో ఆంటీ, ఇట్ వాజ్ ఏ గుడ్ కాంప్లిమెంట్. ఓకే పూజ, నేను కిందకు వెళ్తాను. ఏమండి, రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. అర్జున్ ఎక్కడ? వెళ్ళి అభిని తీసుకురమ్మని చెప్పండి. అర్జున్ ఏదో క్లయింట్ కాల్ మాట్లాడుతున్నాడు. నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే, వెళ్ళండి, త్వరగా తీసుకురండి. ఏమైందండి? అభిని తీసుకొస్తానని అన్న వెళ్తున్నారు. అభి అక్కడ ఉంటేనే కదా. ఇప్పుడు అక్కడ లేడు. నాన్న, ఎలా నాన్న? అభి, రూమ్ లాక్ వేసి ఉంది. అభి ఎక్కడ? కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళుంటాడు? సత్య, ఏంటి? ఏదైనా ప్లాన్ చేసావా? కాసేపట్లో రింగ్స్ మార్చుకుంటారు. ఒక ఐడియా ఉంది. ఏంటా ఐడియా? చేస్తావా కళ్యాణి? వేరే దారి లేదు. రిస్క్ తీసుకుని తీరాలి. నువ్వు చెప్పినట్లే చేద్దాం.
ఇది ఇంకా పార్టీ హాల్ నుంచి వెళ్ళలేదా? ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. బాగా అయింది. అయ్యో సారీ మేడం, సారీ. ఏంటి సారీ? ఇడియట్, నేను వచ్చేది కనిపించలేదా? నాదేం తప్పులేదు మేడం, మీరే చూసుకోకుండా స్పీడ్ గా వచ్చారు. స్టూపిడ్, నా బ్యూటిఫుల్ డ్రెస్ మొత్తం నాశనం చేసేసావు. సాస్ మరకలు ఇవి త్వరగా పోనే పోవు. నిన్నేం చేస్తానో చూడు. నన్ను తర్వాత తిట్టండి మేడం. మీరు త్వరగా డ్రెస్ వాష్ చేసుకోలేదంటే ఆ మరక ఎప్పటికీ పోదు. వెంటనే వాష్రూమ్కి వెళ్ళి నీళ్ళతో బాగా క్లీన్ చేసుకోండి. నాతో పాటు రండి. అంతే అంటావా? అవును మేడం, ఒక్క నిమిషం ఉండండి. రండి మేడం, వెళ్దాం. డ్రెస్ పాడైంది. చా, రండి మేడం. లోపలికి వెళ్ళండి మేడం. అవును, నువ్వు పూజా మేడం మేకప్ ఆర్టిస్ట్ కదా? అవును మేడం. ఓ సర్లే. మీరే కదా యామిని మేడం, ఈ ఈవెంట్ కి హెడ్. మీకు ఒక విషయం తెలుసా? మీరు చేసిన అరేంజ్మెంట్స్ అన్ని చూసి పూజా మేడం చాలా ఇంప్రెస్ అయ్యారు. ఇస్ ఇట్? అవును మేడం. చాముండేశ్వరి మేడంతో పూజా మేడం ఏం చెప్పారో తెలుసా? మనం ఇక మీదట అన్ని ఫంక్షన్ ఈవెంట్స్ యామినికి ఇవ్వాలత్తా అని మీ గురించి పూజా మేడం చాలా గొప్పగా చెప్పారు. అలా చెప్పారా? అందుకు చాముండేశ్వరి మేడం ఏం చెప్పారు? నా కోడలు చెప్పింది కదా, ఇక మీదట అన్ని కంపెనీ ఈవెంట్స్ యామినికే అన్నారు. ఓ మై గుడ్నెస్, థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ అ నైస్ గర్ల్. సరే, నేను వెళ్ళి వాష్ చేసుకొని వస్తాను. మేడం, బ్యాగ్ నాకు ఇచ్చి వెళ్ళండి మేడం. నో, ఇందులో చాలా ముఖ్యమైన వస్తువులు ఉన్నాయి. కాదు మేడం, చాలా మంది వాష్రూమ్ యూజ్ చేయడం వల్ల బాగా డర్టీగా ఉంది మేడం. ఇది లోపలికి తీసుకెళ్తే బ్యాగ్ కూడా డర్టీ అవుతుంది. నాకు ఇవ్వండి, నేను జాగ్రత్తగా పట్టుకుంటాను. నువ్వు నాకు బాగా నచ్చావు. ఇప్పుడు చాముండేశ్వరి మేడం పూజా మేడం మాట్లాడుకున్న పర్సనల్ మ్యాటర్స్ నువ్వు నాకు చెప్పావు. అందువల్ల నేను నిన్ను నమ్ముతున్నా. అలాగే, ఇంకేమైనా మాట్లాడుకుంటే తప్పకుండా చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. జాగ్రత్తగా పట్టుకో, నేను వెళ్ళి వాష్ చేసుకుని వస్తాను. తొందరగా రా, తొందరగా రా. ఈ ఫోన్ పట్టుకో. మార్చేశాను. ఆ ఫోన్ ఇలా ఇవ్వు, జాగ్రత్త. సరేనా? నువ్వు వెళ్ళు. సరే, ఓకే.